సో ఈ రోజు అయితే నేమ్ రివీల్ చేస్తున్నాం అనమాట. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మేక్ ఓవర్ అయిపోయింది కదా, నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఈవెంట్. సో ఫైనల్ గా దిస్ ఈస్ మై లుక్. సో ఎలా ఉంది? బాగుంది కదా? అండ్ నా చింతలు లుక్. సో ఈ రోజు అయితే నేమ్ రివీల్ చేస్తున్నాం అనమాట. చిన్ను హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, సే హాయ్, సే హాయ్, హలో చెప్పు. ఎలా ఉంది మా చింతలి? బాగుందా? సో ఈవెంట్ లో మాక్సిమం మాట్లాడలేకపోవచ్చు. సో మాక్సిమం ఎంతవరకు చూసేసేయండి. సో ఫైనల్ గా నా లుక్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. సో కంటిన్యూ చేయండి, ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది వ్లాగ్ లో కంప్లీట్ గా చూసేసేయండి. ఓకేనా? కమాన్. చింతలకి అసలే కొంచెం ఫీవర్ ఉండడం వల్ల ఇంకా తన దగ్గర ఉండాల్సి వచ్చింది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. లేదంటే చింతలు చాలా యాక్టివ్ అనమాట, ఇంకా ఆగదు, అది ఆడుతూనే ఉంటుంది ఎవరు వచ్చినా కూడా. సో ఎవరితో అయినా కూడా మంచి ముచ్చట్లు పెట్టడం, నవ్వడం ఇవన్నీ చేస్తుంటుంది అనమాట. ఆల్మోస్ట్ అప్పుడు కూడా బాగానే చేస్తుంది, కానీ ఎక్కువ నన్ను ఏం విసిగించలేదు. బట్ మనమే కొంచెం చూసుకోవాలి కాబట్టి, తన కేర్ తీసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు స్టేజ్ మీద లేకుండా కూడా తనకి ఫీడ్ చేస్తూ ఉన్నాను ఫ్రీక్వెంట్గా. సో ఓవరాల్గా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము కొన్ని ఇక్కడ రౌండ్గా ఫొటోస్ ఇట్లా పెట్టామన్నమాట. కొన్ని యాక్టివిటీస్ కిడ్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పేసి ఇట్లా సెల్ఫీ కెమెరా పెట్టి ఇలా రౌండ్ చేస్తే మనం రీల్ యాడ్ చేసుకొని మనం ఇన్స్టాలోని యూట్యూబ్లోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఎంజాయ్ చేస్తారు లేదా అనుకున్నాం కానీ, బట్ బాగా ఎంజాయ్ చేశారు. సో అందరు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తున్నారు. అండ్ నా ఫ్రెండ్స్, మా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరూ విష్ చేస్తున్నారనమాట. ఫస్ట్ చింతల్ని ఒక చిన్న తొట్టెలోనే వేసి తీసుకెళ్దామని అనుకున్నాము. ఇట్లా డెకోర్ లాగా చేసి పెట్టామన్నమాట. చాలా భలే అనిపించింది నాకు ఇది. సో ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా హడావిడిలో ఎలా ఉంటుంది, అంత టెన్షన్ హడావిడిగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి వెల్కమ్ అనమాట. నా చింతలకి ఏం చేసినా కూడా మేము తనకి లైఫ్ టైం మెమొరీగా ఉండిపోవాలని చెప్పి చేసాము ప్రతిదీ కూడా. సో ఇక్కడ వచ్చేసి చింతల్ని మా ఆయన అందరికీ చూపిస్తున్నారు అనమాట. సో ఎంట్రీ అయిన తర్వాత ఇది నెక్స్ట్ ఈ డెకోర్ కానీ, స్టేజ్ డెకోర్ కానీ అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇద్దరం చూసుకున్నాము. ఇద్దరం ఫైనలైజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఈవెంట్ ఆర్గనైజ్ కానీ అలాగే ఫుడ్ కానీ ఇక్కడ ఏ వీడియో కూడా పెట్టాను. నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తాను సపరేట్గా, అండ్ ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. నెక్స్ట్ నేను అది నేమ్ అనేది రివీల్ దాంట్లో ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు అనమాట. ఇది ఓన్లీ ఫంక్షన్ ఎలా జరిగిందనే మాత్రం చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా అయితే జరిగింది. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో మై బేబీ నేమ్ ఇస్
స్టేజ్ మీద మైక్ ఇచ్చేశారు. బట్ అక్కడ కొంచెం ఎమోషన్ అయ్యాను, ఎందుకంటే చింతల్ నేమ్ రివీలింగ్ అప్పుడు కొంచెం నాకు సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకంటే వీడియో చూసింది ఒక ఎత్తు అయితే మనము ఆ మ్యూజిక్తో విత్ చూసింది ఇంకో ఎత్తు ఉంటుంది కదా. సో అది చూసేసరికి మాకు కూడా సర్ప్రైజ్ లాగా అనిపించింది. సో అందుకనే కొంచెం ఎమోషన్ అయ్యేసరికి మాటలు కూడా రావట్లేదు అనమాట. సో దట్ ఇంక అందరూ మమ్మల్ని చూసేసరికి కొంచెం షై ఫీలింగ్ కూడా వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎవ్రీవన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ పేరు ఎలా అనిపించింది, అందరికి హ్యాపీనా, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో కొంతవరకు అయితే నెక్స్ట్ సినిమాటిక్ వీడియో అనేది కూడా వస్తుందన్నమాట. ఇది ఓన్లీ మా ఫంక్షన్ ఎలా జరిగిందని మాత్రమే చూపిస్తున్నాము. సినిమాటిక్ వీడియో కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేది విత్ మ్యూజిక్తో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కాబట్టి ఇంకా డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చెయ్యండి. అండ్ మోర్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో మంచి కాంప్లిమెంట్ వచ్చింది. అందరూ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పేసారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా టీం తింటున్నారు. ఇక్కడ కొంచెం చిట్ చాట్ లాగా అప్పుడు, ఎందుకంటే బేబీకి ఫీడ్ కూడా ఇస్తూ ఉండాలి కదా మధ్య మధ్యలోనే. అండ్ ఫుడ్ వరకు వచ్చేసి మొత్తం ఇద్దరం చూసుకున్నాము. మెనూ అయితే నేను ఇచ్చాను, చూసుకోవడం మాత్రం మా ఆయన చూసుకున్నారనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు మనం ప్రొవైడ్ చేసామన్నమాట. సో నాకు ఇందులో బాగా నచ్చింది, స్వీట్ అయితే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఆల్ ఐటమ్స్ వెరీ గుడ్. స్వీట్ అంటే స్వీట్ లవర్స్ అంటారు కదా, అట్లా స్వీట్ కూడా బాగా నచ్చింది అనమాట. ఆల్మోస్ట్ డన్ అనమాట. మేము తినేసరికి లాస్ట్ నైట్ ఎంత 12:30 ఐ థింక్ అయింది. ఆ టైంలోని మా కోసం సపరేట్గా చేసి ఉంచారు, అన్నీ పక్కన పెట్టారనమాట. సో మెయిన్ టేబుల్ ఉంటుంది కదా, అట్లా ఫుడ్ అయితే సూపర్ ఉంది అనమాట.
ఇక్కడ మొత్తం రంగుల రత్నం టీం అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ నేను అంతమందిని ఏం పిలవలేదు, కొంచెం మందిని పిలిచాను, వాళ్ళు పాసిబుల్ బట్టి వాళ్ళు వచ్చారనమాట. సో కొంతమంది షూటింగ్స్ ఉండడం, కొంతమంది రాలేకపోవడం, అవుట్డోర్స్ ఉండడం ఇట్లా జరిగింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలుచుకున్నాము, ఫ్రెండ్స్ని పిలుచుకున్నాము, చక్కగా అందరికీ భోజనాలు పెట్టి సెలబ్రేషన్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఈ ఫంక్షన్స్ అంటే నాకు భలే ఇష్టం ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు కలవలేము. సో బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి ఫంక్షన్స్లో అందరం ఏదో ఒక టైం తీసుకొని అయితే కలుస్తూ ఉంటాం కదా. సో అందుకే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందరు గెట్ టుగెదర్ లాగా అలా అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆ రోజైతే నాకు అసలు టైం లేదు. సో కాసేపు మా ఫ్రెండ్స్తో అందరితో చిట్ చాట్ చేసేసి డ్యాన్స్ రీల్స్ అన్నీ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే మా వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇలాంటి మోర్ వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను, ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే కాకుండా నెక్స్ట్ నేమ్ రివీలింగ్ వీడియో అనేది ఏ వీడియోలో చేపించి అప్లోడ్ చేస్తాము. అండ్ సినిమాటిక్ వీడియో కూడా వస్తుంది. డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో మా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే, చాలా బాగా అనిపించింది. మా చింతలు కూడా బాగా టైర్డ్ అయిపోయింది. అయ్యో. సో ఇంకా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.